రాయచోటి పేలుడు పదార్థాల కేసులో రెండో నిందితుడిపై ఎన్ఐఏ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, పేలుడు పదార్థాల కేసులో రెండో నిందితుడిపై ఎన్ఐఏ ఛార్జ్షీట్కు సంబంధించి వివరాలేంటి? ఆంధ్రప్రదేశ్లోని రాయచోటి పేలుడు పదార్థాల కేసుకు సంబంధించి ఎన్ఐఏ రెండో నిందితుడి పైన కూడా ఈ రోజు ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు కూడా వారు ఒక ప్రకటన ద్వారా కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీంతో షేక్ మున్సర్ అలియాస్ మహమ్మద్ అలీ అలియాస్ విజయ్ కుమార్ పైన కూడా ఇప్పటికే పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదైన సందర్భంగా ఈ రోజు విజయవాడ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో కూడా ఈ ఛార్జ్షీట్ దాఖలు చేశామని చెప్పి కూడా ఎన్ఐఏ అధికారులు స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటివరకు ఇదే కేసులో ముగ్గురు నిందితులకు సంబంధించి కూడా అధికారులు అరెస్ట్ చేసి తర్వాత వారి నుంచి కీలకమైన సమాచారాన్ని కూడా రాబట్టడం జరిగింది. ప్రధాన నిందితుడు తో పాటు ప్రధాన నిందితుడిని సంబంధించి కూడా ఛార్జ్షీట్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే దాఖలు చేసినట్టు కూడా ఛార్జ్షీట్ లో పేర్కొనడం జరిగింది. తర్వాత ఈ పేలుడు పదార్థాలు తర్వాత ఇతర కీలక ఆధారాలు అయితే ఇంకా స్వాధీనం చేసుకున్నామని చెప్పి కూడా ఆ ఛార్జ్షీట్ లో అధికారులు అయితే పేర్కొనడం జరిగింది. 1999 బాంబు పేలుడు కేసు తర్వాత తమిళనాడు నుంచి పారిపోయిన మహమ్మద్ అలీ తర్వాత ఇక్కడ రాయచోటిలో వచ్చి తర్వాత ప్రభుత్వం గుర్తింపు కార్డు ఇటు ఆధార్ గాని తర్వాత ఇతర వాటికి సంబంధించి కూడా అతను నకిలీగా పొందాడని చెప్పి కూడా ఎన్ఐఏ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అంటే ఏపీ అధికారులు కేసు నమోదు చేసి తర్వాత ఏపీ అధికారుల కేసు ఆధారంగా కూడా ఎన్ఐఏ అధికారులు దర్యాప్తులో భాగంగా పలు విషయాలను అయితే రాబట్టడం జరిగింది. దాంట్లోనే అనేక విషయాలను అయితే ఎన్ఐఏ అధికారులు అయితే రాబట్టడం జరిగింది. తర్వాత ఈ పేలుడు పదార్థాలు రాష్ట్ర స్థావరాలకు తరలించడం తర్వాత అక్కడ తరలించడంలో అతను చాలా కీలకంగా సహకరించినట్లు కూడా ఈ రోజు ఛార్జ్షీట్ చేసిన ఎవరైతే నిందితులు ఉన్నారో అతని పైన కూడా ఆధారాలు కూడా అధికారులు అయితే సేకరించడం జరిగింది. ఇప్పటికే పలు అంశాలను అయితే ఎన్ఐఏ అధికారులు ఇటు ఛార్జ్షీట్ లో పేర్కొనడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ ఛార్జ్షీట్ సంబంధించి పేలుడు పదార్థాలు తీసుకురావడం తర్వాత వాటిని సేకరించి ఇతర ప్రాంతాలకు తరలించే విధంగా కూడా వీళ్ళంతా ప్రణాళికను సిద్ధం చేసినట్టు కూడా అధికారులు గుర్తించారు. కాబట్టి దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా పక్క దర్యాప్తు చేస్తూనే మరొక పక్క ఛార్జ్షీట్లకు సంబంధించి కూడా దొరికిన సమాచారాన్ని ఆధారంగా ఒక్కొక్కరి పైన కూడా సపరేట్ గా ఛార్జ్షీట్లు దాఖలు చేసి ప్రస్తుతం ప్రత్యేక కోర్టులో ఛార్జ్షీట్లు అయితే దాఖలు చేసినట్టు కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. మరి మిగతా దీనికి సంబంధించి కేసులో ఇంకా ఎవరన్నా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందో తర్వాత వారిలో ఎవరెవరు ఉన్నారు అనే దాని మీద ఇంకా దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. మరొక పక్క ఛార్జ్షీట్ లో పలు అంశాలను అయితే ఎన్ఐఏ అధికారులు పొందుపరుస్తూ కోర్టులో ఛార్జ్షీట్ అయితే దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్.